పరిశుద్ధులు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో పునరుద్ధరణకు వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని కనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన కృపలో జీవించడం అనేది మనకి ఆశీర్వాదము. అనేకులు దేవుని మందిరాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే దేవుని సన్నిధి ఎంత ఆశీర్వాదమో, ఆయన సన్నిధిలో స్తుతించడం ఎంత భాగ్యమో, దాన్ని అనుభవించిన వారు మాత్రమే దాంట్లో పాల్గొనగలిగిన వారే ఉంటారు. దానికి స్తోత్రం కలుగుగాక. మంచి వాక్యం చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దయగలిగిన దేవా, పరిశుద్ధులైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కీర్తనలు తోడుగా ఉన్నారు, ఆరాధనలు తోడుగా ఉన్నారు, చేయబడిన ప్రార్థనలు పాదసని చేర్చుకున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రభు వాక్యం వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరమును, మానవుని ఆలోచనలు పూర్తిగా మరుగుపరిచి మీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి, అయ్యా మాకు ఏదైతే కొద్దిగా మాలో ఇక్కడ ఏదైతే అవసరతలు కలిగి ఉన్నాయో అటువంటి ఆత్మీయ నడిపింపులను మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితంలో శరీర సంబంధముగాను, ఆత్మ సంబంధముగాను కొన్ని కంటిన్యూగా అనగా ఎల్లప్పుడూ కూడా జరగాల్సినటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం కదా, మధ్య మధ్యలో ఏమైనా ఆపుతా ఉంటారా? పడుకుంటున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏ పనిలో చేస్తున్నా సరే ఖచ్చితంగా ఊపిరి తీసుకోవడం అనేది కంటిన్యూగా మా మనిషి ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటపడతాడో అప్పటి నుంచి కూడా జరుగుతుంది. అంటే ఒకవేళ అది ఆగింది అంటే అర్థం ఏంటి? ఊపిరి పీల్చుకోవడం ఆగింది అన్న, ఊపిరి వదలడం ఆగింది అన్న ఇంకా అర్థం ఏంటి? చనిపోయాం. రెండవది గుండు కొట్టుకుంటుంటారు కదా. ఈ గుండు కొట్టుకుని ఎప్పుడో తెలుసా? తల్లి గర్భంలో పిండముగా పడినప్పటి నుంచి కూడా గుండు కొట్టుకుంటారా? డాక్టర్లు దాన్ని చెక్ చేస్తారు. చేసినప్పుడు ఆ గుండె బాగుగా కొట్టుకుంటున్నప్పుడే ఆ పిండం ఎదుగుతుంది అని చెప్తారు. ఒకవేళ ఆ గుండె కొట్టుకోవట్లేదు, పిండం పడింది అని చెప్పినా సరే ఆ గర్భం నిలవదు అంటారు. ఈ గుండె ఎప్పటి వరకు కొట్టుకుంటుందంట? ఏమంటే నిద్రపోతున్నప్పుడు ఏమన్నా ఆగుతుంటారా? ఆయాసం వచ్చినప్పుడు ఆగుతుంటారా? ఆగితే ఏమవుతుంటారు? ఏమండి? అంటే నీ జీవితంలో, నీ శరీరంలో కొన్ని ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఆ కార్యములు జరగాల్సి ఉన్నాయి. ఒకవేళ అది ఆగింది అంటే మాత్రం మనము చనిపోతాం. అవునా కదండి? అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎల్లప్పుడూ కొన్ని జరగాల్సిన కార్యక్రమాలు లేఖనాల ద్వారా దేవుడు మనకు రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎల్లప్పుడూ అనే దాన్ని మనం అయితే అప్పుడప్పుడు చేసుకుంటున్నాం, లేకపోతే అసలు లేదు అన్నట్టుగా చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఆత్మీయ సంబంధముగా ఆత్మీయులు లేదా విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి కార్యాలను దేవుడు రాయించి ఉంచాడు. కానీ ఎక్కడా కూడా మన జీవితాల్లో అవి కనబడవు. చూస్తుంటే మనకి కీర్తనకారుడైన దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి అనే మాట కనబడుతుంది. అవునండి? ఎప్పుడు స్తుతించాలి? కానీ మనం ఎప్పుడు స్తుతిస్తాం? ఖాళీ దొరికినా అట్లా పర్లేదు, ఖాళీ దొరికినా కూడా చేయమండి. చెయ్యాలనిపిస్తే నువ్వు కూడా ఊపిరి పీల్చుకోవాలన్నప్పుడే కావాలనిపిస్తే పీల్చుకుని మామూలు రోజున ఆపేయచ్చు కదా. ఆదివారం ఒక్కరోజే పీల్చుకుని మిగతా ఆ రోజు మానేయచ్చు కదా. అంటే అవుద్దంటారా? కొన్ని భోజనం కూడా 3 పూటలు మానేసి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తినచ్చు కదా. నీళ్ళు కూడా మన సంవత్సరానికి ఒకసారి తాగొచ్చు కదా. అవుద్దంటారా? ఎందుకంటే అవి లేకపోతే
మనం బ్రతకలేము. అవి జరగకపోతే ఖచ్చితంగా మనం చనిపోతాం. మరి ఆత్మీయ జీవితంలో కూడా ఇంత విలువైన వాటిని మనం చేయకపోతే ఆత్మీయ మరణంలో మనం ఉన్నట్లు మనం గ్రహించలేకపోతున్నాం. ఆత్మీయ మరణాన్ని ఎవరు గ్రహించగలుగుతారంటే లేఖనాల ద్వారా వారి జీవితాలు పరిశీలించుకున్నవారు మాత్రమే ఆత్మీయంగా జీవంగా ఉన్నారా, నిర్జీవంగా ఉన్నారా, బ్రతికున్నారా, కొన ఊపిరితో ఉన్నారా, చనిపోయే స్థితిలో ఉన్నారా ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అంటే వాక్యమును ఆధారం చేసుకున్నప్పుడే. దానికి స్తోత్రం. మనకి చాలా బలహీనతలు కలుగుతున్నప్పుడు, ఏదైనా అనారోగ్యం కలుగుతున్నప్పుడు, ఏదైనా నొప్పి వస్తున్నప్పుడు, శరీరంలో మునుపు ఎన్నడూ లేనటువంటి వేరే విధమైనటువంటి నొప్పి కానీ లేదా వ్యాధి కానీ కనబడినప్పుడు వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఇప్పుడు డాక్టర్ గారు వెంటనే పలానా వ్యాధి అని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఏమండి, నేను ఒక ఇంటికి వెళ్ళాం, వాళ్ళు దగ్గర చాలా హాస్పిటల్కి వెళ్ళారంట. ఎంత కట్టించారంటాడు. ఏంటది? ఈ కట్టంతా కూడా రిపోర్ట్లే తెలుసుకోవచ్చు. అంటే ఏ హాస్పిటల్ నువ్వు ఒక నెలకు ఒకసారి మారినా సరే మొత్తగా వాళ్ళు చెప్పేది ఏంటంటే అవే టెస్టులు నీకు రాసిస్తారు, అవే రిపోర్ట్లు నీకు వస్తూ ఉంటాయి. అవునా? మరి నీ జీవితంలో ఎన్నో వాక్యాలు ఉంటున్నావు కదా, అవన్నీ కూడా మనకి స్కానింగ్ టెస్ట్లే. మరి ఏ తప్పిదమును దేవుడు నీకు చూపిస్తున్నాడు? ఏ పొరపాటు నీలో ఉందని దేవుని వాక్యం ద్వారా నీకు కనబడుతుంది. కనబడినప్పుడు దాన్ని సరి చేసుకోగలుగుతున్నావా? ఒకసారి అందరూ కూడా మనం పరిశీలన చేయాలి. వ్యాధి ఉందని తెలిసిన తర్వాత కూడా దానికి తగినటువంటి ట్రీట్మెంట్ నువ్వు తీసుకోకపోయినప్పుడు, దానికి తగినటువంటి మందులు లేదా వైద్యం నువ్వు పొందుకోలేనప్పుడు నీ జీవితంలో ఆ వ్యాధి మరి ఎక్కువగా అవుతుంది కానీ తగ్గదు. అవునా కదా? మరి ఆత్మీయ వ్యాధుల చేత అనేక విషయాలు మన బలహీనపడిన స్థితులు మనకు కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం అనే టెస్టులతో మనందరం కూడా మన పొరపాట్లు కనుగొనిన తర్వాత నీవుగా ఆ మార్పులు తెచ్చుకుని ఆత్మీయ ఆరోగ్యము కలుగుటకు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందులు రాసిస్తారు. మందులు ఎదురుగా పెట్టుకుంటే తగ్గిపోతాయా అండి? మందులు కొనుక్కుంటే తగ్గిపోతాయా? ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? మింగాలి. వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? మింగాలి. తెలుస్తూ వాక్యాన్ని నువ్వు దాన్ని నెరవేరుస్తూ ఉండాలి, వాక్యమును నెరవేరుస్తూ ఉండాలి. వాక్యములో నువ్వు నడుచుకోగలిగితే ఆత్మీయ ఆరోగ్యము నీకు మరలా దేవుడు అనుగ్రహించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాస్తున్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని మాట్లాడు. అంటే ఎప్పటికీ కూడా నీలో ప్రభువు కార్యములందు ఆసక్తి ఉండాలి. మనలో ప్రభువు కార్యాలందు ఆసక్తి ఎప్పటికీ రాదండి. అప్పుడప్పుడు ఒక నెల బాగుంటాం, ఒక నెల తగ్గిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఆత్మ ప్రేరేపణ కలిగి ఏదన్నా చేయాలి దేవుని కోసం అని చెప్పి పరుగులు తెస్తా ఉంటాం. కొన్ని రోజులకి నీరసం చేసి తగ్గిపోతూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలు లేదా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసులు, దేవుని ఎరిగిన వారు ఎవరైనా సరే ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ స్థిరులుగా ఉంటారు. మనలో ఏం కావాలంటే స్థిరత్వం కావాలి. మనిషిలో స్థిరత్వం అనేది చాలా తక్కువ. అవునా? మనం ఏదైనా పురికొల్పబడినప్పుడు లేదా ఉద్రేకించబడినప్పుడు కొంచెం స్థిరంగా నిలబడి కార్యాలు చేస్తూ ఉంటాం. కొంచెం ఆ మైండ్ కొంచెం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైతే మనం కంటిన్యూగా చేద్దాం అనుకుంటామో ఆ మనసు పక్కకి వెళ్తుంది. లేదా 2-3 రోజులు ఎక్కడికైనా ఊరేళ్ళు వస్తూ ఉంటాం. ఈ కార్యాలు జరిగేసరికి ఏమవుతుందంటే మునుపు ఏదైతే చేయాలనుకున్నామో అన్నింటినీ కూడా మనం మర్చిపోతాం. మనలో చాలా మంది ఆరోగ్యం కోసం పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు. ప్రతిరోజు రాత్రి పడుకునేది అనుకుంటారు. పొద్దున్న లేచినప్పుడు ఏమవుతుంది? తెల్లారిపోతుంది. రేపు నుంచి ఖచ్చితంగా చేసేయాలి, డైట్ చేసేయాలనుకుంటాం. ఏమన్నా అవుతుంటారా? ఓ రోజు చేసేటప్పటికి తర్వాత రోజు ఫంక్షన్ తగులుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కొంచెం నాటకాలు ఆడతాం. ఏమన్నా నేను తినడం మానేసేయాలంటే కుదరట్లేదండి, తినకూడదు అనుకున్నాడు. వెళ్ళమ్మా ఒక రోజు తింటే ఏమన్నా అవుతుంది. ఆ ఒక్క రోజే మరలా సంవత్సరం దాకా కంటిన్యూ అయిపోవాలి. తెలుసుకోవాలి. మనలో అస్థిరత్వం ఎక్కువ అండి. ఏది ఎక్కువ? చదువుకునే వాళ్ళు కూడా ఏదైనా కొంచెం మంచి మాట్లాడినప్పుడు ఈసారి బాగా చదివి నేను కాలేజ్ ఫస్ట్ వస్తాను అలా ఉద్రేకపడిపోయి ఆ రోజు పడబడబడ చదువుతారు. ఎప్పుడు చూడడం కొత్తగా ఎంత మనుషులు ఆ రోజు చూస్తూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ డే నిద్రపోయి లేచేది అన్నీ మర్చిపోతాం. అంటే
అందరూ ఒక విషయం కాదు, ప్రతి విషయంలో కూడా ఏదో చేద్దామని స్థిరమైన మనస్సును పెట్టుకున్నాము అనుకుంటామే కానీ అది అస్థిరత్వం అని మనం గ్రహించలేకపోతున్నాం. తెలివిస్తోతారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనలో స్థిరత్వం లేనంత వరకు, అస్థిరత్వం మనలో ఉన్నంత వరకు కూడా ప్రభు కార్యములు యందు ఎల్లప్పుడూ కూడా ఆసక్తి మనలో ఉండదు. ఆసక్తి అంటే పరుగులు చేస్తాం. ఏం చేస్తాం? ఆసక్తి లేకపోతే చతికిలు పడిపోతాం. చతికిలు పడడం అంటే ఏంటండి? చేస్తాం తర్వాత చూద్దాం ఇవ్వాలి చెప్పేసి నా నిర్లక్ష్యం ప్రారంభించకూడదు. కానీ విశ్వాసులైనటువంటి మనకు, ఆత్మీయులైన మనకు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనకైతే మటుకు దేవుని లేఖనం తెలియవలసిందంటే స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. దేవుని కార్యములు నెరవేర్చుటకు నీలో ఎప్పుడు కూడా ఆసక్తి ఉండాలి. మనం కదల్చబడకూడదని. అవిశ్వాస సంబంధమైన కార్యాలు నీ జీవితంలో జరగచ్చు. శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. నీ హృదయం గాయపరచబడచ్చు. నువ్వు ఎన్నో దేవుని కోసం చేయాలనుకున్నా ఏది కూడా జరగనివ్వకుండా ఆటంకపరచబడచ్చు. అప్పుడు నువ్వు కదిలిపోతావు. ఏమవుతావు? కదిలిపోయి ఏదైతే దేవుని కోసం చేయడానికి తీర్మానం చేసుకున్నావో వాటన్నింటినీ కూడా ఒక్కసారిగా గంగలో వెలిపేస్తావు. మనలో ఏమవుతుందంటే మనలో అస్థిరత్వం ప్రారంభించబడి నామకార్థమైన క్రైస్తవ్యాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. అపవాదిగడైనటువంటి సాతాను నామకార్థ క్రైస్తవుల జోలికి వెళ్ళడండి. అసలు ఎక్కడికి వెళ్తాడంటారు. వాడికి అక్కడ అవసరం లేదు. ఎవరు కావాలి వీడికి? ఎవరైతే స్థిరులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభు కార్యం మీద ఆసక్తి కలిగి ఉన్నారో వారికి గాయపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారికి మేలు చేస్తే కీడు కార్యాలు వారు చూపిస్తూ ఉంటాడు. ఒక విషయం గ్రహించాల్సింది ఏంటంటే పైన ఒక మాట రాస్తున్నాడు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరగాలి. నిర్మిస్తోంది. మనం చేసేది ఎవరి కోసం? నీకు పేరు రావడానికి చేసేవా? అది వ్యర్థమే. నీకు ధనం రావాలని చేసేవా? అది వ్యర్థమే. నువ్వు గొప్పవాడు అవ్వాలని చేసుకుంటున్నావా? వ్యర్థమే. మనం చేసేది ఏదైనా సరే ఆత్మ సంబంధమైన జీవితాల్లో ప్రభువునందు మనం ప్రయాసపడినామని చెప్పి గ్రహించాలి. నిర్మిస్తోంది. భక్తులైనటువంటి పౌలు గారు అన్నారు, మనం ఏది చేసినా నువ్వు ప్రభు నిమిత్తం చేయాలంట. ఎవరి కోసం? ఏది చేసినా, నువ్వు ఏది ఖర్చు పెట్టినా, ఏది ఇచ్చినా, ఏది కార్యములు జరిగించినా నేను నా యేసయ్య కోసము చేస్తున్నాను అని నువ్వు గ్రహించుకోగలిగితే అది నీకు వ్యర్థముగా పోదు. ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వు నష్టపరుచుకున్నా సరే దేవుని కోసం అది నీకు నష్టం కాదు. ఎందుకంటే దేవునికి మేలు, దేవునికి సంతోష కారణంగా చేయడానికి మనం ఖర్చు పెడుతున్నాం. అపోస్తులు అందరూ కూడా తమను దేవునికి అప్పగించుకుని మరణానికి కూడా అప్పగించుకున్నారు. అవునా కదండి? మరి వారు మరణించిన పరిస్థితి, మరి దేవుని కార్యాలు చూశారు, అనేక చోట్ల దేవుని కార్యాలు చేశారు, అనేక అద్భుతాలు దేవుడు వారి జరిగించారు. మరి వారికి ఎందుకు మరణాలు ఎదురైనాయి అంటే మరణం వారిని ఆపలేకపోయింది. మరణం కోసం లేదా మరణం ఎదురవుతానో దేవుని కార్యాలకు వారు దూరం కాలేదండి. ఎందుకంటే అది ఎప్పటికైనా మా జీవితంలోకి రావాల్సిందే. ఒక సంవత్సరం ముందో లేదా ఒక సంవత్సరం తర్వాత, ఒక 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ఏం వస్తుంది మనకి? ఏమండి? కనుక ప్రభు కార్యములు యందు లేదా ప్రభు కార్యములు చేయడానికి ఏ విషయంలో కూడా మనకు ఆటంకములు వచ్చినా సరే వాటిని బట్టి మనం బలహీన పడకుండా ఎప్పటికీ కూడా ఆయన కార్యములందు ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. చాలా మంది దేవుని మందిరానికి వస్తే శ్రమలు ఎక్కువని అని చెప్పి దేవుని మందిరాన్ని మానడం ప్రారంభిస్తూ ఉంటారు. ఏమవుతుందండి? అప్పుడు దాకా బాగా ఉండదు. దేవుని మందిరానికి వద్దాం అనుకుని దేవుని మందిరానికి వచ్చినప్పుడే శ్రమలు వస్తాయండి. ఏంటంటే రావట్లేదు ఏంటంటే అడిగామనుకోండి, ఇదే కార్యాలు చెప్తారు. ఏంటంటే అప్పుడు దాకా బాగానే ఉందని వద్దాం అన్నట్టు వచ్చిన తర్వాత అదే రోజు అంటే చాలా గొప్ప శోధన వచ్చిందండి. శోధనలు పోతాయి, దేవుని మందిరానికి వస్తే శోధనలు వస్తున్నాయి ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏమండి? అసలు టెస్ట్ చేయాలి కదా, ఉంటావో ఉండవో. ఎక్కడ దేవుని కొరకు తట్టుకుంటావో లేదని టెస్ట్ చేయాలి కదా దేవుడు. నేను ఇంకా సాధన దాకా అప్పగించాలి ఆయన. తెలుస్తూ మనకు రాలేదా శ్రమలో, మనకు రాలేదా శోధంలో? దేవుడు వాటినే చూస్తాడండి. దేవుని కొరకు ఏదైనా సరే నువ్వు త్యజించుకుని నిలబడినప్పుడే
నీ విశ్వాసము శక్తి ఏంటో నీకు రుజువు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మాటలు చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులు అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులైన మనలో ఎల్లప్పుడూ ఒక పని చేయాలంట. ఏంటంటే మనుషులందరికీ కూడా మేలు చేయడానికి చేయాలి. ఏం చేయాలండి మనం? చెప్పండి అందరూ. మేలంటే అర్థం ఏంటి? మేలా పేలా? మేలా పేలండి. మేలేనా? మేలంటే అర్థం ఏంటి? మంచి చేయాలి. క్రైస్తవులైన మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఎప్పుడూ కూడా మేలైనది చేయాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. అప్పుడప్పుడు కాదండి. మనం ఇవాళ వాక్యం విని అమ్మ నేను మంచోడిని అయిపోతుందని చెప్పి వాళ్ళు ప్రారంభిస్తావు. ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తాం, 3 రోజులు మళ్ళీ నీ లోటు బయటకు వచ్చేస్తాడు. లోపల ఏమన్నాడు? ఎంతకే మేలు చేసేవాడా కీడు చేసేవాడా అండి? మనందరి లోపల ఏముంటుందంటే కీడు ఉంటుందండి, పైకి మేలు కప్పేసుకుని వస్తూ ఉంటాం. కానీ మనం పూర్తిగా మేలు చేసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక రోజున మదర్ తెరిసా గారు, మీ అందరూ తెలిసే ఉంటారు కదా, మదర్ తెరిసా గారు ఇప్పుడు వచ్చి భారతదేశం వచ్చింది. భారతదేశం వచ్చి ఎక్కువ భారతదేశంలో ఆ దినాల్లో కుష్టి వ్యాధి చాలా ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన ఆ ముందు కాలంలో భారతదేశంలో చాలా కుష్టి వ్యాధి చాలా ఎక్కువ ఉండేది. ఆ కుష్టి కూడా ఎలా ఉండేదంటే ఆ వేళ్ళన్నీ తినేసి, కాళ్ళన్నీ తినేసి అందులో నుంచి భయంకరమైనటువంటి చీము కారుతూ ఉన్న పరిస్థితి పడుతూ ఉండేది. ఎవరో కూడా వారిని ముట్టుకునేవారు కాదు. మరి ముఖ్యంగా వారిని దూర ప్రాంతంలో ఆ ఊరి చివరిన వారిని చేస్తూ ఉండేవారు. అలాంటి సమయాల్లో మిషనరీగా వచ్చినటువంటి ఈమె మదర్ తెరిసా గారు ఒక రోజున ఆ వ్యక్తులందరినీ కూడా కూర్చోబెట్టి వారి శుభ్రాలు పరిచి వారి కాళ్ళకు చేతులకు కట్లు కడుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, మీరేంటి ఇలా చేస్తున్నారు? ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యాధి మీకు సోకే అవకాశం ఉంటుంది కదా, అలాంటి వారిని ఎందుకు మీరు ముట్టుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడంట ఆమె ఒక మాట చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇదిగో నేను ఆకలి కొనినప్పుడు నాకు ఆహారం పెట్టావు, నేను దాహం కలిగి ఉన్నప్పుడు నాకు నీరు పెట్టావు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చావు, నేను రోగునై ఉండగా నాకు నువ్వు వైద్యం చేసావు అని చెప్పి యేసు ప్రభు వారు మాట చెప్పారు కదా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ కుష్టి వ్యాధులలో ఉన్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తుల్లో యేసుక్రీస్తు ప్రభు నేను చూడగలుగుతున్నాను. వీరికి చేస్తున్నది నేను ఎవరి కోసం అంటే నా గురించి కదా నేను చేసేది, నా యేసయ్య కోసం నేను చేస్తున్నాను అని. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం మేలు చేసేదాన్ని ఎవరు చేస్తున్నామని చూడాలంటే దేవునికి చేస్తామని చూడాలంట. మనుషులలో మేలు చేయాలనే ఆలోచన చాలా తక్కువ ఉంటుందండి. ఏదో ఒక సందర్భాన్ని పెట్టుకుని అన్నదానం అంటారు, రక్తదానం అంటారు, ఏమంటే చలివేంద్రం అంటారు, మజ్జిగ వేంద్రం అంటారు. ఎప్పుడు ఒక పర్టికులర్ టైంలో మేలు చేయాలని ఇస్తూ ఉంటే చేస్తారు. తర్వాత మరలా ఏమవుద్ది? అదే మనుషుల్లో క్రూరత్వం బయటకు వస్తామంట. అవునా? మనలో రాదంటారా? మనలో లేదంటారా? మనలో 1% మేలు చేసేవాడు ఉంటే మిగతా 99% అక్కడ ఊరిలో ఉంటాడు అమ్మా. ఆ టైంలో మేలుని ముసుకేసుకుని బయటకు వస్తూ ఉంటాం. కానీ క్రైస్తవుడు ఎలా ఉండాలని వాక్యం చెబుతుందంటే మేలు అందరికీ, ప్రతి మనుషునికి కూడా మేలు చేసేవారముగా ఉండాలి. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోనుడి. దేనికి స్తోత్రం. ఇంకో మాట ఉంది, నా ఫుట్ నోట్ ఏం చూడండి, 3వ ఫుట్ నోట్ ఉంది, మేలైన దానిని వెంటాడాలంట. దేనికి స్తోత్రం. వెంటాడడం అంటే తెలుసా? కోడిని ఎప్పుడైనా పట్టుకోవడానికి వెళ్ళారా? దొరుకుద్దా అంటే నడుము పెట్టేస్తుంది. కోడిని పట్టుకున్నారు ఎప్పుడైనా? చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దొరుకుద్దా? దొరకదా? అది ఎటు వెళ్తే ఇటు ఇలా పట్టేసిన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆఖరికి మన గురేంటి దాన్ని పట్టుకుని కాంపలో కూడా వేసేయాలి అంతే, లేదంటే ఎక్కువ నోట్లు వేసుకోవాలి. అంటే మేలైన దానిని వెంటాడి అంటున్నాడు. అంటే నువ్వు మేలు చేయడానికి నువ్వు పరిగెత్తేవాడుగా ఉండాలి.
ఏం చేయాలి? ఒక మాట ఉంది, మేలు చేయుటకు నీకు చేతనైనప్పుడు దాన్ని నువ్వు వెనక తీయొద్దు అంటున్నాడు. తెలుస్తుంది అంటే ఒకసారి మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా అవసరతలు ఉన్నారనుకోండి, ఎవరో ఒకరు చూసుకుంటారని ముందుకు వెళ్ళిపోతాం. ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఆగిపోవాలి. మేలు అక్కడ ఉంది కదా, మేలు చేసే పని అక్కడ ఉంది కదా, ఇప్పుడు కోల్డ్ పట్టుకోవడానికి వెళ్ళి అక్కడ వెళ్ళి పరిగెట్టాలి. తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాలంటే అంటే మనం చేయగలిగినటువంటి పరిస్థితి ఎంతైనా సరే చేయడానికి మనం ప్రయత్నం చేయగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. నేర్పిస్తుంది. చాలా వరకు మనకు ఎందుకు అనుకుంటామండి, ఏమనుకుంటాం? మనకి ఎందుకు లేదు, టైం అయిపోతుంది. దీని గురించి సుబ్రహ్మ ఒక మాట చెప్పాడంటే, యెరూషలేము మార్గంలో ఒక వ్యక్తిని దొంగలు దోపిడీ చేసి చితకబాద వదిలేశారు. ఏం చేశారంట? చితకబాద వదిలేశారు. ఉందా లేదా ఈ మాట? చితకబాద వదిలేస్తే ఫస్ట్ ఎవరు వెళ్ళారంటండి? ఒక లేవీడు వెళ్ళాడంట. లేవీడు వెళ్ళి చేశాడంట. అమ్మో నాకు ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి వెళ్ళిపోయాడంట. తర్వాత ఎవరు వెళ్ళారు? పరిచయుడా ఎవరు పరిచయుడు. ఈ పరిచయుడు అన్నట్టు ఎవరైనా వాక్యం చెప్పాలి, నాకు టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఖరిలో సొంకరు వచ్చాడంట. ఈ సొంకరి అసలు మంచి వ్యక్తి కాదు, అంటే మనుషులలో వెళ్ళి ఎన్నిక లేనటువంటి వాడు. ఈ సొంకరి వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేసి ఆ దెబ్బలు పట్టుకట్టి ఆ వ్యక్తిని మన స్నేహితుడికి అప్పచెప్పి, ఇదిగో ఇతనికి అప్పచెప్తున్నాను, బాగుపడేదాని దగ్గర నుంచి ఒకవేళ ఎంతైనా నువ్వు ఖర్చు వేయటం కోసం నువ్వు చేస్తే మరలా నేను వచ్చాము నీకు చెల్లిస్తాను, అతని దగ్గర తీసుకోవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర మనం ఎలాంటి వారమై ఉండాలంటే మేలు చేయడానికి ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే అప్పుడప్పుడు కాదు, నువ్వు మరణించే వరకు, చనిపోయే వరకు కూడా మేలైన కార్యములు చేయడానికి నువ్వు త్వరపడాలి అని చెప్పి వాక్యం చెబుతుంది. తర్వాత చూసుకుందా 21వ అధ్యాయం 36వ వచనం, లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో బిడ్డలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆ పైన చాలా రకాల శోధనలు దేవుడు వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు అక్కడ ఉన్న వారికి. ఈ శోధనలన్నింటినీ కూడా తప్పించబడాలి అంటే ఒక మాట ఉంది, శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు చేద్దామా? శోధన వస్తే ఏం చేద్దాం? కూర్చొని ఎడుతాం. ప్రార్థన చేయబుద్ధి కావట్లేదని పాస్టర్, అన్నం తినబుద్ధి కావట్లేదు. అసలు మనిషి అంటే బుర్రలా ఉండట్లేదండి. బుర్ర ఇప్పుడు బుర్రలా ఉండదండి. అది చేయబుద్ధి కాదు. అసలు వాక్యం చెప్తుంటే శోధనలో ప్రవేశింపకున్నట్లు ఏం చేయాలండి? మనం ఏం చేస్తాం? ఆ శోధన చల్చుకుని కర్చీఫ్లు తడిపేస్తాం, చున్నీలు తడిపేస్తాం, మొక్కులు తీసేస్తాం, అన్నీ చేసేస్తాం. కానీ అసలు ప్రార్థన అయితే చేయలే. ప్రార్థన కార్యం జరుగుతుందా చేయదా? మీకు తెలిసిన తెలియదు, మీకే తెలుసు బాగా. మరి చేయగలుగుతామండి? ఎలాంటి కార్యములైనా సరే ప్రార్థన జయించగలదు. అది ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రార్థన చేయలేని కార్యాలంటూ ఏది కూడా భూమి మీద లేదు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఈ పైన కొన్ని శోధనలు క్రైస్తవులకు రాబోదినాలో జరిగే వాటి గురించి చెప్పాడు. అలాగే నీ కుటుంబంలో కూడా చాలా విధాల శోధనలు వస్తూ ఉంటాయి, రావని దేవుడు చెప్పలేదు. అయితే ఆ శోధన లోపలికి నువ్వు వెళ్ళకూడదంటే నీ ఎదురుగా బొగ్గులు మార్గం వేసి నడవమన్నారు అనుకోండి, అది శోధన కాదా? చెప్పండి అమ్మా. అయితే దాడితే మీకు దాడిపోతాయమ్మరా. చాలా వలయాలు మీకు ఉంటాయి మీ జీవితాల్లో. మీరు తట్టుకోలేని పరిస్థితులు మీకు ఏర్పడచ్చు కొన్నిసార్లు. నీ జీవితానికి నువ్వు తట్టుకోలేనంత పరిస్థితి దానికంటే ఎక్కువగా కూడా రావచ్చేమో. అయితే ఏదైనా నువ్వు సరే జయించడానికి దేవుడు ఒక మార్గం పెట్టాడు, ఒక తాళం ఇచ్చాడు నీకు. ఆ తాళం నువ్వు ఎక్కడ పెట్టావు నువ్వు చూసుకో. తుప్పట్టేసిందేమో, అన్ని తాళాల్లో కలిపేసేవేమో, ఎవరింట్లో అయినా వదిలేసేవేమో,
ఆ తాళపు చెవి గుర్తెట్టుకో. అన్ని తాళాలు ఒకేలాగా ఉపయోగపడవు కదండి, అవునా కదా? ఒక తాళం కాకపోతే దానికి సంబంధించిన తాళం ఉంటుంది. అలాగే శోధన అనేటువంటి ఆ కప్పకు ప్రార్థన అనే తాళపు చెవి దేవుడు ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు. రెండవది, ఒక రోజున మనం దేవుని ఎదుట నిలబడాలి. ఎవరెదుట? దేవుని ఎదుట ఒక రోజు నువ్వు నేను నిలబడాలంటే మనలో శక్తి ఉండాలి. ఏమిటి ఆ శక్తి అంటే ప్రార్థన అనే శక్తి నీకు నాకు కావాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక రోజున మనుష్య కుమారుని ఎదుట నిలబడ్డకు శక్తి గలవారగునట్లు మెల్లప్పుడును ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? క్రైస్తవ కొంచెం మొత్తం ఎక్కువ. ఏమెక్కువ చెప్పరే? మొత్తం ఎక్కువ తక్కువ? ఖాళీ దొరికితే ఏం చేస్తాం మనం? ఏమండి, ఖాళీ దొరికితే ఏం చేస్తాం? ఒకప్పుడు బాగా పని చేస్తే అలసలు వచ్చేది, ఇప్పుడు బాగా తినేస్తే అలసలు వచ్చేది, అవునా కదా? ఒకప్పుడు పని చేసి అలసలు వచ్చి పడుకునేవారు, ఇప్పుడు తినేసి అరగక ఏం చేస్తున్నా బాగా పడుతుంది. నాకు భయంకరంగా పడుతుంది, మామూలుగా పడదు. ఏంటంటే తినేసిన తర్వాత లోపల పని జరగాలంట. ఆ పని జరగడానికి ఏం చేయాలి? మామూలుగా తినేసిన తర్వాత పని చేస్తే అది జరిగేది. ఇప్పుడు పడుకోవడమే ఒక పనిగా పెట్టుకుంటాం మనందరం. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడికి మెలకు ఉండాలా, మత్తు ఉండాలా? ప్రస్తుతం అంచు దినాల్లో నెలకు ఉందా, మత్తు ఉందా? కాబట్టి అంచు దినాలే ఇవన్నీ. అంటే దేవునికి వాక్యానికి విరోధంగా క్రైస్తవుని జీవితంలో జరిగేది ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో అది అంచె దినాలు అని చెప్పి మనం గ్రహించుకోవాలి. కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువ కలిగి ఉండాలి. ఎవరంటే విశ్వాసి అయినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన పాటలు ఎంత ఆనందంగా పాడతామో, కీర్తనలు ఎంత సంతోషంగా పాడతామో, పాడితే మనలో ఉత్సాహం ఉల్లాసం వచ్చేద్దంటారా? ఎప్పుడు ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ప్రభువునందు. మనకు వచ్చే నీరసం ప్రభు దగ్గరే. ప్రభు దగ్గర ఆనందించమని చెప్తుంటే మనం ప్రభు దగ్గర బాధపడుతూ ఉంటాం. దేవుని మందిరం అంటే సంతోషం అని చెప్తుంటే దేవుని మందిరంకి వచ్చాక దుఃఖాలు స్టార్ట్ అవుతాయి మనం. అవునండి, దేవుని మందిరం అంటేనే ఈడ్చుకుంటూ వస్తాం. ఎలా వస్తాం చెప్పండి, ఎలా వస్తాం? ఒక సంతోషకరమైన కార్యం దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ముందుంటావా, తర్వాత ఉంటావా? ఏమండి, దేవుని మందిరం సంతోషకరమైందా, బాధకరమైందా? ముందుంటున్నావా, వెనకుంటున్నావా? ముందుంటున్నావా? నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు చెప్తాను. ఎగతాల పరిస్థితి. ఆసక్తి అనేది సంతోషము కనబడినప్పుడు జరుగుతుంది, అవునా? మరి నీలో ప్రభువునందు ఆసక్తి లేదు అంటే ప్రభువుని బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావు. ప్రభువునందు నువ్వు సంతోషించలేకపోతున్నావు. కానీ భక్తులు తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు. ఈ లోక విషయాలు మనం చాలా చోట్ల ఆనందిస్తూ ఉంటాం. బంధువులు చూస్తే సంతోషం అవుతుంది, ఫంక్షన్కి వెళ్తే సంతోషం అవుతుంది, ఏదైనా కార్యాలు జరిగితే సంతోషాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ సంతోషాలు ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి? ప్రస్తుత దినాల్లో ఫంక్షన్లు ఎక్కువైనాయండి. ఏంటి అంటే పాపకే ఓనీల్ ఫంక్షను, తర్వాత పెట్టు బొడ్డుడికి ఏంటి లుంగి ఫంక్షను, ఇంకేం పెడతారు? పూర్వం లేనివన్నీ కొత్త కొత్త ఫంక్షన్స్ స్టార్ట్ అయినాయి ప్రస్తుత దినాలు. దేనికి అంటే భోజనాల కోసమే. దేనికోసం అండి? ప్రతిదీ భోజనం కోసమే. భక్తుడైనటువంటి పౌలు గారు అన్న వాక్యసులకు రాసిన బతుకులో పరలోక రాజ్యం అంటే బాణంలో భోజనము కాదు, కానీ నిత్య సమాధానంలో పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ప్రస్తుతం మనం కూడా అంటే కూడికలను పెట్టినటువంటి భోజనాలు మెయిన్. ప్రార్థన ఎలా చేద్దాం అనేది పక్కన పెట్టేద్దాం. ఏ వండుకుందాం? ఏమంటాం అంటే ఏ వండుకుందాం? బిర్యానీ వండుకుందామా, చికెన్ వండుకుందామా, మటన్ వండుకుందామా, ఫిష్ వండుకుందాం? ప్రార్థన చేద్దాం అడిగితే కూడా నేను దుర్మార్గుడిని అంటే
రోజంతా ప్రార్థన చేద్దాం అనగానే మధ్యాహ్నం వండుకుందా, రాత్రి వండుకుందా, ఈ తిండి కోసం సరిపోతాను. ప్రార్థన కోసం తిండిలో ఉంది, తిండి కోసం ప్రార్థనలో ఉన్నాయి. అవునండి. అంటే దేంట్లో నీకు సంతోషం కనబడుతుంది అంటే ప్రస్తుత దినాల్లో ఈ తిండిలో కనబడుతుంది. కానీ నీ ఆనందం ప్రభువు నందు ఉండాలి. దానికి స్తోత్రం. ఆ దినాల్లో దావీదు ఒక మాట చెప్తున్నాడు, జనులు నాతో దేవుని మందిరానికి వెళ్దాం రమ్మని చెప్పినప్పుడు ఏం చేసినట్ట? సంతోషించాడు. అలాగా మనం దేవుని కార్యముల కొరకు లేదా దేవుని యందు మనం ఆనందించినట్లుగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అది ప్రభువుని బట్టి లోపల లోపల ఒక సంతోషం నీలో ప్రారంభించబడాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది తర్వాత మొదటి దశలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 1:3. మేము తండ్రి దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థన యందు మీ విషయమే విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ముఖ్యంగా నీలో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ మనసు ఉండాలి? దేవునికి ఎలాంటి స్తుతులు ఇవ్వాలంటే మనం ప్రతిరోజు రావాలండి. మనలో నుంచి ప్రతి పూట కూడా దేవునికి వీలైనంత మటుకు, నీకు కుదిరినంత మటుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో మనము అడగకుండానే అనేకమైన మేలైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ కార్యాలు అవి? మేలైన కార్యాలు. నువ్వు ఎప్పుడైతే మేలైన కార్యాలు రుచి చూస్తున్నావో, ఎప్పుడైతే మేలైన కార్యాలు అనుభవిస్తున్నావో, నీ జీవితంలో ఎప్పుడు వ్యక్తిగతముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృతజ్ఞతార్పణలు అర్పించేవారు. ఏం చేసేవారు? ఉన్నాయి లేవా? అంటే దేవునికి ఎలాగున ఎలాగ కృతజ్ఞత తెలియపరచాలో ఆ దినాల్లో ఎలాగుండేదంటే అర్పణలు అర్పించి దేవుని కృతజ్ఞత చెప్పేవాడు. దావీదు దేవుని మందస్థాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు పురాణంలోకి అడుగడుగుకి బలి అర్పించేవాడు. ఏంటంటే దేవుడు మరలా దేవుని మందస్థాన్ని మా రాజ్యానికి దేవుడు తను నడిపించాడు. కృతజ్ఞతలు చెల్లించేవాడు. దానికి స్తోత్రం కలుగుతుంది. అలాంటి కృతజ్ఞత అర్పణలు లేదా కృతజ్ఞత స్తుతులు చెల్లించే మనసు నీకు నాకు ఎప్పుడూ కూడా ఉండాలి. అది దానికి ప్రత్యేకమైన టైం అంటూ లేదు, ప్రత్యేకమైన రోజు అంటూ లేదండి. నీకు ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలు బట్టి నీ హృదయం సంతోషిస్తుందో వెనువెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దీనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చదువుకుందాం. కొలస్సీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితముగా ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. ఏమంటే మన సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు అని ఎందుకు రాశాడు? నువ్వు ఎంత అద్భుతంగా కూర వండినా ఆ ఉప్పు తగినంతగా ఉండాలి. తక్కువైనా పనిచేయదు, ఎక్కువైనా పనిచేయదు. అర్థమవుతుందండి? కూర ఉప్పులో ఉండాలి. కారం తక్కువైనా ఎక్కువైనా తినేయచ్చు. నిమ్మకాయ పెట్టుకుంటే కారం చచ్చిపోద్ది, పెరిగైతే కారం చచ్చిపోద్ది. ఉప్పు చంపడానికి ఇంకా ఎవరు కనుగొన లేదండి. ఏమన్నా ఉందంటారా? కూరలు ఉప్పు అయితే ఎక్కువైతే ఏమవుద్ది? ఇంకేం లేదు, పని చేయదు. ఇంకా నీ సంభాషణ ఎలా ఉండాలో తెలుసా? అంటే అర్థం తగినంతగా మాట్లాడాలంట. ఎలా ఉండాలండి మనం? మరొకసారి మాట చదవండి. తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా. నువ్వు ఒకవేళ ఎవరితో మాట్లాడితే రుచిగా ఉండాలంట. మాట్లాడలే మాట్లాడే నోరు మూసేదల్లో అనుకో. నువ్వు నోరు మూసేంత ముందు ఎంత బాగుంటుందో. ఏమంటా అన్నారు ఎవరన్నా? పెరుగుతాయి ఇలాంటి ఎప్పుడైనా నోరు తెరిస్తేనే చిరాకు వచ్చేది, కంపరం వచ్చేస్తుంది, ఒళ్ళంతా వీసి ఎక్కడికి పారిపోవాలని పెడుతుంది అంటారు. అంటే ఆ కూర ఆ మాటలు రుచిగా లేవు. అయితే విశ్వాసులైన మనకు మన మాటలు ఎలా ఉండాలంటే
రుచిగలదిగా, రెండవది కృపా సహితముగా ఉండాలి. ఎవరితో మాట్లాడితే వారికి ఆదరణ రావాలి, ఎవరితో మాట్లాడితే వారు బలపరచబడాలి, ఎవరితో మాట్లాడితే వారు దేవుని యందు విశ్వాసములు బలపరచబడాలి. మనం చాలా మంది చచ్చిన కుక్కని ఇంకా సంకటి చంపుతారు. ఎలా చంపుతారు? అసలుకే చచ్చిపోయి ఉంటావా, ఇంకా 4-5 మాటలు వేసి చంపేస్తారు. అంటే పుండు మీద కారం చేసినట్టు ఉండదు పరిస్థితి. సహోదరులారా, ఆ మాటలు కృపా సహితముగా మాట్లాడాలంట. మనం అంటే ఆదరించే మాట. ఆ మాట మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా ఆ మాటను బట్టి ఆ దుఃఖం మర్చిపోయేటట్లుగా ఉండాలి. కానీ మరలా ఇదేనా దెబ్బ, ఇదేనా 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 తప్పవుతుందా? చిన్నప్పుడు అనేవారు చూడండి, పిల్లలు దెబ్బతింది ఇదా అంటే పిల్లలు నొక్కి అలా ఉండదు. మన డాడీ ఇక్కడ ఫ్యాన్లు పెట్టినట్టు వచ్చి రాగానే చూపిస్తున్నాడు. అలా నేను అప్పటికి 100 సార్లు చెప్పాను, దాని దగ్గరికి వెళ్ళకని తప్పించుకున్నాడు. అప్పుడే వంటగది ఎంత కాపు కాసుకున్నాడు చూడండి. కాపు కాసుకుని ఎవరు లేని టైంలో లోపలికి వెళ్ళినాడు, వెనక్కి వచ్చి ఇంకా తింగమని పెట్టినట్టు. అది ఇంకా ప్లాస్టిక్ కాబట్టి ఏమో అలా జస్ట్ అలా తగి బ్లడ్ క్లాట్ అయిందని. తర్వాత చూపించి ఈ అన్నాడు. సోమ చేసే పని అన్నాను. అది ఇది ఎక్కడ జరిగిందని ఇలా నొప్పి లేదనుకుంటా, ఇలా నొక్కినప్పుడు అన్నాడు అనమాట. అంటే ఆ దెబ్బను నొక్కినప్పుడు ఏమవుతుంది, మన బాధకరమైన పరిస్థితులు వేలు పెట్టి మరలా యేసు ప్రభు వారి గాయాలు మనం మరలా పుడుతూనే ఉంటాయి. ఏం చేస్తున్నాం? ఇదేనా నీ గాయం తోమ అంట, ఆ గాయాల్లో వేలు పెడితేనే కానీ యేసు ప్రభు నమ్మరంటాడు. మళ్ళీ ఎంతమంది తోమలు ఉన్నారో ఉన్నారండి? ఉన్నాం, మంచిదండి. తెలుస్తాం ఎలా ఉండాలంట మనం మాట్లాడితే చెప్పండి. కృపా సహితముగా, ఆదరించేటట్లుగా, ఓదార్పు కలిగించేటట్లుగా మన మాట ఉండాలంట. దానికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు అప్పుడప్పుడా ఎల్లప్పుడా? ఇక్కడ ఏముంది కదా, మరొకసారి చదివిన పక్కన వెళ్ళిపోదాం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై ఈ సంభాషణ ఉపవేసినట్లు ఎల్లప్పుడూ రుచికరదిగా ఉండినట్లు. అప్పుడప్పుడు ఎప్పుడో లాటరీ తగిలినట్టు వంట హిట్ అవ్వడం కాదండి. మన వంటలు అప్పుడప్పుడు హిట్ అవుతాయి, అప్పుడప్పుడు పట్ అవుతాయి ఏమండి. అప్పుడప్పుడు హిట్ అయ్యే చేతులు ఎత్తండి. వంట చేస్తే అప్పుడప్పుడు హిట్ అవుతుంది, ఎప్పుడు పట్టు అవుతుందో చేతులు ఎత్తండి. అలా ఎవరు లేదు కదా, అంటే ఎప్పుడు హిట్ అవుతుంది. అలాగే ఎల్లప్పుడూ కూడా రుచికరదిగా ఉండాలి నీ మాట. దేవునికి స్తోత్రం. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. 2 కొరింథీ 5వ అధ్యాయము 6-7 వచనాలు. వెనుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట కొంచెం చాలా లోతుగా వెళ్తేనే అర్థమవుతుంది. మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, వెలుచూపు వలన కాక విశ్వాసముతో మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? నీ నడక ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా నడుచుకోలేము మనం? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. దానికి స్తోత్రం. నువ్వు వెలిచూపు వలన కాక విశ్వాసముతో నీ నడకను ప్రారంభించు. ఎలా ఉండాలి మన మాట? మన నడక ఎలా ఉండాలంటే విశ్వాస సహితంగా ఉండాలి. దానికి స్తోత్రం. నువ్వు నడుస్తున్నప్పుడు విశ్వాసంతో నడు. నీ జీవితాన్ని నడిపించుకున్నాడు విశ్వాసంతో నడిపించుకో. ప్రభు కార్యాలు జరిగిస్తున్నప్పుడు విశ్వాసంతో జరిగించు. ప్రభు కొరకు ఏ పని పూనుకున్నా సరే విశ్వాసంతో చేయి. దానికి స్తోత్రం. ఎలాంటి విశ్వాసంతో చేయడం మన పని అయితే, కార్యములు జరిగించడం దేవుని పని. హల్లెలూయా. మన దగ్గర ఏమీ లేదండి. మన దగ్గర మందులు ఉండవు, ఇంజక్షన్ ఉండదు, ఏది ఉండదు. ఒకటి పట్టుకెళ్తా ఏంటి? ఆయన ఇచ్చిన నామం అంతే. దానికి స్తోత్రం. ఏం పట్టుకెళ్తా?
భక్తుడు అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే శృంగారముల దేవాలయం వద్దకు పేతురు యోహాను వెళ్తూ ఉన్నారు. ఉదయకాలం 3 గంటలకు వారు దేవుని సన్నిధిని ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని పుట్టివాడైన మనుషుడు మోసుకొని పోవడుచు ఉండేవాడు. వాడు దేవాలయానికి వెళ్ళి వాడు భిక్షమడుగుటకు ప్రతి దినము ఆ శృంగారపు దేవాలయం ద్వారం దగ్గర ఉంచేవారు. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించగా వారిని చూచి భిక్షమడుగుతుండగా పేతురు యోహాను అతని వైపు తేరి చూచి నా తట్టు చూడమని వారు వారి దగ్గర ఏదైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద రక్షముంచెను. అప్పుడు పేతురు వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే మీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నలుగు అని చెప్పినప్పుడు వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన దేవునికి స్తోత్రం కలిగింది. ఏం జరిగింది అక్కడ? వీళ్ళు విశ్వాసములతో పలికారండి. ఏం పలికారు? ఎందుకంటే వారి దగ్గర వెండి బంగారాలు లేవు. వెండి బంగారాలు ఇచ్చినా వాడి బ్రతుకు అక్కడే ఉండదు. దేనికి స్తోత్రం. వాడి జీవితంలో ఎంతో మంది వెండి బంగారాలు ఇచ్చి వాడిని పోషించారు, కానీ వాడి కాళ్ళ మీద వాడిని నిలబెట్టిన వారు ఎవరు కూడా లేరు. సహోదరులారా, దేవుడు మనము ఎలాంటి పరిస్థితులు వచ్చడానికి ఇష్టపడుతున్నాడు అంటే విశ్వాసముతో నడిచే పరిస్థితిలో మనం నిలబెడుతున్నాడు. నువ్వు ఎలా నడవాలంట? నీ విశ్వాసం చల్లారిపోకూడదు. నీ విశ్వాసము అవిశ్వాసముగా మార్చబడకూడదు. నీ విశ్వాసము అపవాది చేత దొంగలించబడకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యము. నీ విశ్వాసం ఎల్లప్పుడూ కూడా నీలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? అదైపోయింది. మనము ఈ దేహములో ఉన్నంత వరకు ఎవరికి దూరంగా ఉన్నాం అంటండి? చెప్పండి ఒకసారి, అందరూ చెప్తే బాగుంటుంది. ఈ దేహంలో మీ దేహం ఉందా? ఇదే రోజు వచ్చారా? తెచ్చిన చేతులు ఎత్తుందా సార్? చెస్ట్ ఉంటే ఏం తెచ్చావు? నేను హృదయం లేదు. అది కుర్ర ఎక్కడ ఉన్నా వాడు కలవడదు. అన్ని గుమ్మడికి వెళ్దాం ఎవడంటే చదువుతాడు గుడి చెప్తున్నాడు. హృదయానికి నేను దాని మీద చూసుకోండి. హృదయానికైనా ఎవరికైనా గుమ్మడికాయ పెట్టాడు చూసుకున్నారు. అయితే ఏం చెప్తున్నాడు? ఎరిగి కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది 100 సార్లు చదివి నీకు నాకు అర్థం కాదు ఈ మాట. ఏం చెప్తున్నాడు? దేహంలో ఉన్నంత వరకు దేవుని దూరంగా ఉన్నామంట, కానీ ఎలా ఉన్నామంట? ఎలా కుదురుద్దండి? దేవునికి దూరంగా ఉండడం పెట్టి ధైర్యంగా ఉండడం పెట్టి దేవుడు దగ్గరగా ఉండే ధైర్యం వస్తుందా? దేవుడు దూరంగా ఉండే ధైర్యం వస్తుందా? చెప్పండి అమ్మా. దేవుడికి దూరంగా ఉండే ధైర్యం వస్తుందా? దేవుడి దగ్గరగా ఉండే ధైర్యం వస్తుందా? ఇక్కడ దేవుడు దూరంగా ఉండి ధైర్యంగా ఉన్నాను అంటాడు. అర్థం ఏంటి మరి? ఆలోచిస్తే మొత్తం ఉన్నది కూడా పోయిరా ఉందే. అందుకే పై వచ్చిన కూడా చదివించాను. పైన ఏం చెప్తున్నాడు? వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసముతో నడుచుచున్నాము. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము వెలిచూపుతో ఉన్నంత వరకు దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, నాకు దేవుడు సహాయం దొరకట్లేదు, దేవుడు నా కార్యాలు చూడట్లేదు, దేవుడు నా శ్రమలు చూడట్లేదు, దేవుడు నా పరిస్థితులు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటా ఉంటాం. కానీ విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే నిల్చుంటావో, ఎప్పుడైతే విశ్వాసంలో నడుచుకుంటావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటంటే నా దేవుడు, నేను నా దేవునికి శరీర సంబంధంగా అయితే నేను దేవుడికి దూరంగా ఉన్నాను, కానీ ఆత్మీయంగా నేను దేవునికి దగ్గరగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక విషయం చెప్తారు పాస్టర్ గారు. హల్లెలూయా.
వెలుచూపు వలన కాక విశ్వాసంతో నడవడం అర్థం ఏంటంటే శరీర సంబంధం, అంటే శరీరములో మన ఆత్మ ఉన్నంత వరకు కూడా ఈ శరీరం చేత మనం కొంచెం దేవుడికి దూరం అవుతూ ఉంటాం. అంటే బలహీనతను బట్టి, శరీర కార్యాలను బట్టి, మనకున్న పనిపాట్లు బట్టి దేవుడు దూరం అవుతాం లేవా అంటే. కానీ నీలో ఒక ధైర్యం ఉండాలి, ఏంటంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఏంటా ధైర్యం? నువ్వు దేవునికి దూరంగానే ఉంటావు, నేను దేవునికి దూరంగానే ఉంటాను, మనం దేవునికి దూరంగా ఉంటాం. ఎందుకంటే మన శరీరమును బట్టి పనుల భారం ఎక్కువ దేవుని దగ్గర దూరం ఉంటామండి. మన దేవునికి దూరంగా అవడానికి కారణం ఏంటి? అదే. అయితే మనకు ఒక ధైర్యం ఉండాలి, ఏంటంటే ఆయన మన మనం దేవుని దూరంగా ఉన్నా కూడా ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన విశ్వాసములో ఎప్పుడు కూడా స్థిరుడుగా ఉండినప్పుడు, ఎల్లప్పుడూ నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకున్నప్పుడు, నీ విశ్వాసమును బట్టి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా దేవుడు నీకు దగ్గరగానే ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎక్కడ విశ్వాసంతో ప్రార్థించి ఆ స్థలంలో దేవుని కార్యాలను చూడగలుగుతావు. నువ్వు ఎక్కడ విశ్వాసంలో నిలబడు ఆ స్థలంలో దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో యేసుక్రీస్తు వారు వదిలేసి ఆ శిష్యులు అప్పచెప్పాను వెళ్ళి ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు ప్రభు దూరంగా ఉన్నట్ట, దగ్గరగా ఉన్నట్ట? ప్రభు వారి దగ్గరగా ఉన్న వారి కార్యాలు చూడలేకపోయారు. అయితే వారిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో, ఎప్పుడైతే దేవుని కార్యాల వరకు ముందుకు వెళ్తున్నారో, దేవుడు వారికి దూరంగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసమును బట్టి వారు అద్భుత కార్యాలు జరిగించినప్పుడు దేవుడు వారికి దగ్గరగా ఉన్నాడండి. అలాగే మన జీవితంలో కూడా వెలిచూపు వల్ల కాదు, మనకున్న బలహీనతలు బట్టి కాదు, విశ్వాసంతో మనం నిలబడి ముందుకు నడిపించబడగలిగితే దేవుడు నీకు సమీపముగా ఉండి కార్యములు జరిగిస్తాడు. కనుక ఎల్లప్పుడూ కూడా విశ్వాసము కలిగిన వారమై, ధైర్యము కలిగిన వారమై ఉండాలి. ఆఖరి మాట చూసుకుందాం. అపోస్తుల కార్యం 24వ అధ్యాయము, అపోస్తుల కార్యం 24వ అధ్యాయము 16వ వచనము. నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటున్నట్లు, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటున్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన మనస్సాక్షి అంటండి ఎల్లప్పుడూ అంటండి ఎలా ఉండాలంట? నీ మనస్సాక్షి నీకు నిర్దోషమైనదిగా కనబడాలి. అవుతుంటారా? అప్పుడప్పుడు కాదంట. అంటే మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది, నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు అలా ఉన్నావు, ఇలా చేస్తున్నావు, తప్పు కదా అంటే. అది చేస్తూ ఉన్నప్పుడు మనం సరిచేయబడుతూ ఉంటే ఆ తప్పులను మనం పరిగణించి చక్కగా మార్చుకుంటూ మన జీవితాలు సరి చేసుకున్నప్పుడు మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయడం మానుతుంది. ఎందుకంటే మనలో ఏ దోషం కూడా కనబడదు కదండి. అప్పుడు నిర్దోషమైనదిగా ఉండాలంట మన మనస్సాక్షి. ఎలా ఉండాలి? చాలా మంది మనస్సాక్షిని చంపేసుకుంటారు, మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతారు. ఇంకా మనసులో లేదా నీ ఆత్మ నీ మీద ఏ దోషం చేయడం మొత్తం అయిపోతుంది. అంటే ఒక మాట చెప్తున్నాను, మొదటి దశలో రాసిన పత్రిక, ఆత్మను ఆర్పకుడు అనే మాట కనబడదు. ఎప్పుడు ఆరుద్దంటే ఆత్మ ఎన్నిసార్లు గద్దించినను కూడా ఆ గద్దింపుకు లోబడినప్పుడు దేవుడితో మాట్లాడడం మానేస్తాడు. ఎన్నో మార్లు నీ పొరపాటును దేవుడు తెలియపరుస్తున్నప్పటికి కూడా నువ్వు దాన్ని సరి చేసుకోకుండా మానేస్తే దేవుడు నీతో మాట్లాడడం, నీ ఆత్మ జీవితంలో నువ్వు చల్లారిపోతుంది, మరణించిన పరిస్థితికి వెళ్ళిపోతుంది. అండ్ వైద్యులు ఎన్నిసార్లు చెప్పినా ఈ మందు వాడాలని వాడలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆఖరికి ప్రాణం మీదకి వస్తారా? డాక్టర్ ఒకటే మాట చెప్తారు, ఇదిగో చేయి దాటేసింది. ఏమంటారండి? లాస్ట్ స్టేజ్. ఇంకెవరో ఏం చేయాలి, ఇంకెవరు కాపాడాలంటారు? ఇప్పుడు దేవుడే కాపాడాలి. మనలో కూడా అంతేనండి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడినంతసేపు, లేదా నీ మనస్సాక్షిని గద్దించినంతసేపు నువ్వు మాట వినకపోతే ఖచ్చితంగా మన ఆత్మీయ స్థితిలో కూడా మనం మరణించిన వారంగా ఉంటాం. కనుక ఎల్లప్పుడూ ఏం చేయాలంట? నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటున్నట్లు అభ్యాసం చేసుకోవాలంటే ట్రైనింగ్ అవ్వాలి. మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. మనస్సాక్షికి మన మీద దోషారోపణ చేయకుండా
ఏ తప్పును కూడా మనం చేయకుండా సరైన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా కనబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ జీవితం దాకా మనం చదివిన 7 లక్షణాలు కూడా అప్పుడప్పుడు ఉండాల్సింది కాదు, ప్రతి దినము ఎల్లప్పుడూ కూడా మనలో ఉండాలి. ఒకసారి అన్నింటినీ రిపీట్ చేసుకుందాం. మొదటిది ఏంటంటే, ప్రతి మనుషుని ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని మనం చేసే వారంగా అనుసరించాలి. రెండవది, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. తర్వాత, ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించాలి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లించే వారంగా ఉండాలి. మన సంభాషణ ఎల్లప్పుడూ రుచిగలదిగా, వేసినట్టుగా, కృపాసహితంగా ఉండాలి. అలాగే విశ్వాసంలో ఎల్లప్పుడూ ధైర్యం కలిగిన వారమే ఉండాలి. ఆఖరిగా ఎల్లప్పుడూ కూడా మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా కనబడాలి. మనం దేవుని కార్యములందు, ప్రభు కార్యములందు ఎల్లప్పుడూ కూడా స్థిరులుగా, ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని దేవుని లేఖనం తెలియపరుస్తుంది. అటువంటి పని ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి మనము నిత్యము మన మరణము రుచి చూసే వరకు కూడా అది క్రియలు పూర్వకంగా, ఆత్మ క్రియలు మన జీవితాల్లో నెరవేర్చే వారముగా ఉండాలని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అటు మార్గంలో దేవుడు మనల్ని బలపరిచి తన ఆత్మశక్తి చేత మనం నింపి నడిపించును గాక.